వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకవైపు జోసా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది, త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్స్ కూడా కంటిన్యూషన్లో ఉన్నాయి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు మీరు మెంటర్షిప్ గ్రూప్లో చేరి 2025 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్కి సంబంధించిన సలహాలు, సూచనలు, మీ ర్యాంకుకు తగిన వెబ్ ఆప్షన్స్ పొందాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు ఎంసెట్కి సంబంధించిన అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్కి సంబంధించి ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చాయి. మరి కౌన్సిలింగ్ కోసం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు జోసా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది, ప్రారంభమైంది. ఈ నెల 12తో జోసా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ముగుస్తుంది. మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా కాలేజ్ యొక్క యూనివర్సిటీ అఫిలియేషన్కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇంకా కొంత పెండింగ్ ఉంది. అది కూడా దాదాపు 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాలేజెస్ అఫిలియేషన్ పూర్తయితే తప్ప ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా కాలేజీ ఫీజులకు సంబంధించి కూడా దాదాపు 2-3 రోజుల్లో ఫైనల్ అయిపోయి ఫీజులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కాలేజెస్ ఫీజెస్ కానీ అఫిలియేషన్ కానీ పూర్తి కావడం ఒక ప్రధానమైన ఘట్టం. ఇది దాదాపు వచ్చే వారంలో ఫస్ట్ వీక్లో, అంటే వచ్చే వారంలో 3-4 రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి ఎంసెట్ మాదిరిగా ఏదైతే జోసా మాదిరిగా ఎంసెట్లో కూడా మనకు ట్రయల్ రౌండ్స్, మాక్ రౌండ్స్ ఉండాలని చెప్పేసి మనం కేఆర్ గైడెన్స్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది కన్వీనర్ గారికి. ఆ దిశగా ఉంటే కొంత ఐడియా కూడా వస్తుంది పిల్లలకని చెప్పేసి మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. సానుకూల నిర్ణయం రావాలని ఆశిద్దాం. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఈ నెల 15 నుంచి, అంటే ఆల్రెడీ మనకు 14న జోసా ఫస్ట్ రౌండ్ ఉంది, 21న సెకండ్ రౌండ్ ఉంది. కాబట్టి మేబీ సెకండ్, థర్డ్ రౌండ్ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభం అవుతాయి. అంటే దానికి ముందు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 10 నుంచి 15 మధ్యలో, 10 లోపు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై మరియు కాలేజెస్ యొక్క ఫైనల్ అఫిలియేషన్పై క్లారిటీ వచ్చి ప్రభుత్వం ఒక జీవో రూపంలో చేస్తే మన కౌన్సిలింగ్ సిద్ధమైనట్టు లెక్క. ఆ జాబితాను ఎంసెట్ కన్వీనర్ గారికి అప్పగిస్తే అప్పుడు కన్వీనర్ గారు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మనకున్న సమాచారం మేరకు 10 నుంచి 15 తారీఖు మధ్యలో మనకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 15 నుంచి కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ముందుగా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఇది ఏ రకంగా చూసినా మనకు ఏఐసిటి నామ్స్ ప్రకారం ఏంటంటే ఆగస్టు 14 లోపు ఖచ్చితంగా దేశంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ప్రారంభించాలి. మరి ఆ దిశగా మనం ఏఐసిటి గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఏ కాలేజీ అయినా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఆగస్టు 1st, 2nd వీక్ కల్లా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చూస్తే ఆగస్టు 1st నుంచే ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావడానికి కనీసం 45 డేస్ సమయం పడుతుంది. కాబట్టి తప్పకుండా 15th నుంచి తప్పనిసరి కౌన్సిలింగ్ ప్రారంభించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. దీనిపై స్పష్టమైన ఒక నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే మేనేజ్మెంట్ సీట్లు లక్షల డొనేషన్లు పెట్టి కన్సల్టెన్సీల ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా కానీ అమ్ముకుంటూ ఉన్నాయి. మరి దీనిపై కూడా ఒక స్పష్టమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అయితే వెలువడలేదు. అంటే మేనేజ్మెంట్ సీట్లను కూడా 70% కన్వీనర్ ద్వారా నింపడంతో పాటు మిగతా 30% సీట్లను కూడా మెరిట్తో, జేఈ స్కోర్ కావచ్చు, ఎంసెట్ ర్యాంక్తో కానీ నింపితే ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా నింపాలని ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. కానీ దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంటుంది. అది కూడా త్వరలో వస్తుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మరి ఏది ఏమైనా కౌన్సిలింగ్ ప్రారంభం 15th నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంట్స్ అందరూ సిద్ధం చేసుకోగలరు. తీరా సమయానికి, వెరిఫికేషన్ సమయానికి ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా అక్కడ కేటాయించడం జరగదు. కాబట్టి తప్పకుండా మీరు డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేషన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీకు రోజు వీడియో రూపం ద్వారా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.